పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల బలంగా ఆరోగ్యవంతంగా జీవించగలమని కొవ్వూరు పురపాలక సంఘ చైర్పర్సన్ భవన రత్నకుమారి పేర్కొన్నారు. పౌష్టికాహార వారోత్సవాల్లో భాగంగా శనివారం కొవ్వూరు పట్టణంలోని 5వ వార్డు వద్ద జరిగిన కార్యక్రమంలో చైర్పర్సన్ పాల్గొని మాట్లాడారు. బాలికలు జంక్ ఫుడ్లకు దూరంగా ఉండి పౌష్టికాహారాన్ని మాత్రమే తీసుకోవాలని అన్నారు. రాగి జావ, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు లాంటి వాటిని ఎక్కువగా తీసుకుని ఆరోగ్యంగా జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీఓ మమ్మీ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. మీకు 12 వారాలు దాటిన తర్వాత అంటే నేను కన్సీవ్ అయ్యాను అని అనుకుని 12 వారాలు దాటిన తర్వాత మీరు ఇక్కడ మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక మీకు రావాల్సినటువంటి పోషకాలతో కూడిన ఆహారాలను మీకు అందిస్తూ ఉంటారు. ఆ ఆహారాలను తీసుకెళ్లి మనం అలా పక్కన పెట్టడం కాదండి, లేదంటే మనం మన ఇంట్లో అందరికీ సరిపడే ఉండడం కాదు, కానీ ప్రత్యేకంగా అది మీ కొరకు ఇచ్చినటువంటి ఆహారం కాబట్టి మీరు మాత్రమే ఆ ఆహారాన్ని తీసుకోవాలి. ఇప్పుడు గుడ్లు ఉన్నాయనుకోండి, ఒక గ్లాసుడు పాలు ఇస్తున్నారు, గుడ్లు ఇస్తున్నారు. ఒక గ్లాసుడు పాలు తీసుకొని ఒక గ్లాసుడు పాలకి ఒక గుడ్డు ఉడకబెట్టుకుని ఒక గ్లాసుడు పాలు తీసుకుంటే మీకు బ్రేక్ఫాస్ట్ గా తీసుకుంటే చాలా మంచి ఆహారం. అందుకంటే గుడ్డు అంటే మనకి చాలా విటమిన్లు, పాలు కూడా మనకి కాల్షియం అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో రక్తహీనత అనేది ఎక్కువగా ప్రతి ఒక్కరిలో కూడా, అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా రక్తహీనత అనేది ఉంటుంది అన్నమాట. ఈ రక్తహీనత ఎందుకంటే యూత్ గా ఉన్నటువంటి, అంటే ఇంచుమించు ఏంటంటే మనం సరైనటువంటి ఆహారాన్ని తీసుకోవట్లేదు. అంటే అంత అయిపోయిన తర్వాత మనం ఏం చేసినా కూడా వేస్ట్ అమ్మా. ఎందుకంటే ఆకులు చేతులు కాలిన తర్వాత మనం ఆకులు పట్టుకుంటాం అంత చూసారా, ఇవి అన్ని కూడా అయిపోయిన తర్వాత మనం ఎంత బాధపడినా కూడా ఆ టైం మళ్ళీ మనకి తిరిగి రాదు. మనకి టైం ఉన్నప్పుడే, మనకి ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నప్పుడే మనం చక్కనైనటువంటి ఆహారం తీసుకుంటే మన బిడ్డలకి మనకి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత ప్రసవం తర్వాత కూడా మీకు కూడా మంచి ఆరోగ్యంగా ఉంటుంది. ఏంటంటే ప్రసవించిన తర్వాత తల్లులు పిల్లలకి మొట్టమొదటిగా మీ పాలు అనేవి పట్టించండి. ఏంటంటే చాలా మంది డబ్బా పాలతో పిల్లల్ని పెంచేస్తున్నారు. ఆ డబ్బా పాలు కంటే శ్రేష్టమైన దేవుడు మనకి ఇచ్చాడు. స్వతహాగా తల్లిపాలు ఫస్ట్ ఇవ్వగలిగితే కనుక, మనము అంటే ముర్రి పాలను ఇవ్వగలిగితే కనుక మనము బిడ్డకి చేసేటువంటి మేలు ఏంటి అని అంటే వ్యాధి నిరోధక శక్తిని బిడ్డకు మనము ఇవ్వగలుగుతున్నాం. ఆ వ్యాధి నిరోధక శక్తి ఆ రోజున ఇచ్చిన ఆ వ్యాధి నిరోధక శక్తి పిల్లలు పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళు ఏ వ్యాధి వచ్చినా కూడా నిజంగా వాళ్ళకి ఏ చలనం ఉండదండి. ఎందుకంటే వ్యాధి నిరోధక శక్తి వాళ్ళు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఆ బిడ్డకి ఏది వచ్చినా కూడా వాళ్ళు తట్టుకునే శక్తి సామర్థ్యాలను మనం ఇచ్చినట్టు అన్నమాట. మన తల్లికి ఇచ్చినటువంటి వరం అంటే ఏంటంటే పిల్లల్ని మనం ఆ విధంగా ప్రొటెక్ట్ చేసుకునే వరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనకు మాత్రమే ఇచ్చాడు. ఆడవాళ్ళంగా ఉన్న మనకి మాత్రమే దేవుడు ఆ వరాన్ని ఇచ్చాడు. కాబట్టి తల్లిపాలు అనేవి ఒక 6 నెలలు మస్ట్ అండ్ షుడ్ గా మీ తల్లిపాలు ఇవ్వండి. ఒకవేళ మీకు ఇతరత్ర జ్వరాలు కానీ ఏవైనా ఉంటే అప్పుడు వద్దు అని అంటే అప్పుడు మనం ఏదో వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా చూసుకోవాలి తప్ప అంతవరకు తల్లి ఆరోగ్యంగా ఉన్నంత సేపు కూడా బిడ్డకు ఆరోగ్యమైనటువంటి తల్లిపాలను శ్రేష్టంగా ఇవ్వాలి తప్పనిసరిగా. అలా ఇవ్వడం ద్వారా మన పిల్లలకి మనం ప్రేమను పంచగలుగుతున్నాం. తల్లిపాలు ఇచ్చేటువంటి ప్రేమ ఎక్కడా ఉండదండి. మనం బాటిల్ పాలు ఇస్తే రేపు పొద్దున వాడు మన బాటిల్తో పట్టుకొచ్చి వాటర్ ఇస్తాడు, అంతే, అంతకంటే తేడా ఏం లేదు. మనం ఇప్పుడు ఇచ్చేది మనం ఏదైతే చేస్తామో రేపు పొద్దున మనం పెద్దవాళ్ళు అయినప్పుడు, మనం అవసాన దశలో ఉన్నప్పుడు మన బిడ్డలు కూడా అలానే చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అది కూడా నేర్చుకుంటారు. ఏంటంటే తల్లి మొదటి గురువు. ప్రతి బిడ్డకి కూడా ఇంట్లో తల్లి మొదటి గురువు. ఆ మొదటి గురువు ఏదైతే చిన్ననాటి నుండి ఆ బిడ్డ మనసులో మనం బీజాన్ని వేస్తూ ఉంటామో, ఆ విత్తనాన్ని నాటుతూ ఉంటామో, అదే తన పెద్ద అయిన తర్వాత అది